తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిందన్నారు. సికింద్రాబాద్లో 6 గ్యారెంటీలు 66 మోసాల పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు రామచంద్రరావు హాజరయ్యారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో కమలం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలో ఆదరణ కోల్పోయిన ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కార్ నిలిచిపోతుందని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఆదేశ ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా ఒక సంవత్సరం పూర్తి చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలని అమలు పరచకుండా ఈ రోజు ప్రజల్ని దగా చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పరిపాలన వ్యతిరేకంగా ఈ రోజు నిరసన సభలు చేస్తా జరుగుతాం. ఈ నిరసన సభలు మేము మొత్తం రాష్ట్రంలో చేస్తా ఉన్నాము. మొన్ననే నడ్డా గారు కూడా హైదరాబాద్ లో ఒక పెద్ద బహిరంగ సభలో రావడం జరిగింది. ఈ రోజు సికింద్రాబాద్ లో జరుగుతున్నటువంటి నిరసన సభలో చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపటే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి కావడంతో పాటు ఏది కూడా పూర్తి చేయకుండా మళ్ళీ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుదారి పట్టించి వాళ్ళ ఒక సమస్యల్ని పోలీసులు